ఇది ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. అది ప్రాబ్లం వస్తే సర్వీస్ చేస్తున్నారు. పార్ట్స్ మొత్తం తీసేయటం అయింది. ఇది టబ్ క్లీన్ కెమికల్ క్లీన్ చేస్తున్నారు. మనం టబ్ క్లీనింగ్ అయితే పెడుతూ ఉంటాం కదండి, మంత్లీ వన్స్ 2 మంత్స్కి ఒకసారి. కానీ కెమికల్ క్లీనింగ్ అన్నది ఇయర్లీ వన్స్ కనీసం చేయించుకోవాలంటున్నారు. అది మనం వాడే వాటర్ని బట్టి కూడా ఉంటుంది. బోర్ వాటర్ దాని మీద ఆధారపడి ఉంటుందంట. దానికంతా కెమికలే వేసి రబ్ చేస్తున్నారు. సరైన లోపల టబ్ అంత మందంగా స్కేల్స్ పట్టేసిందో. వాళ్ళు స్టీల్ ఇసుకబర పెట్టి కెమికల్ యాడ్ చేసి క్లీన్ చేస్తున్నారు. ఇలా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, అప్పుడు మనం డార్క్ షేడ్స్ బట్టలు వేసినా బ్లాక్ వేసినా దాని నిండా వైట్గా ఫోమ్లా పడుతూ ఉంటుంది కదండి డస్ట్ అంతా. అదంతా కూడా ఇలా టబ్ క్లీన్ చేయకపోవటం వల్లే అంట. అదంతా చూస్తుంటే అమ్మో ఇంత ఉందా లోపల వాషింగ్ మిషన్లో కనిపిస్తుందండి. లోపల టబ్ క్లీన్ చేస్తే ఎంత డస్ట్లా వచ్చిందో అదంతా డస్టే. ఇప్పుడే టెక్నీషియన్ వచ్చారు, అంతా మోటార్ అంతా ఫిట్ చేస్తున్నారండి. ఇప్పటివరకు ఆయన అసిస్టెంట్ క్లీన్ చేసి వాషింగ్ మిషన్ కంప్లీట్గా ఫిట్ చేసి వెళ్ళారండి. టెక్నీషియన్ కూడా వెళ్ళిపోయారు. నేను ఒక రౌండ్ బట్టలు కూడా వేశాను. ఇది బాగా క్లీన్ అయినాయి. ఇప్పుడు బట్టలు వాసన కూడా రావట్లేదండి. నేను ఇంతకుముందు డబ్ క్లీన్ వరకే పెట్టేదాన్ని. ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేసినాక దాని అవసరం ఎంత ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇయర్లీ వన్స్ అయినా మనం డీప్ క్లీనింగ్ చేయించుకోవటం మంచిది. ఈ క్లీనింగ్ చేయడానికి 2000 వరకు అడిగారని మేము 1500కి మాట్లాడి చేయించాము. మీకు అవసరమైతే ఒకసారి ట్రై చేయండి. దాన్ని వాషింగ్ మిషన్ లైఫ్ టైం బాగుంటుంది. వాళ్ళు అవసరమైన స్పేర్ పార్ట్స్ కొన్ని పోతే అవి కూడా వాళ్ళు వేశారు 1500లోనే. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.